రాజకీయ నాయకులు, పార్టీని నడిపే వ్యవస్థను నడుపుతున్న అధినేతలు కూడా వీళ్ళకి వంట పాడడం అనేది కొంత వంట ఆశ్చర్యకర విషయం. పాడడమే కాదు, వంట పాడడం మాత్రమే కాదు రవి గారు, వాళ్ళ 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 ట్రాప్లో పడిపోతున్నారు. పూర్తిగా వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా తయారైంది దురదృష్టవశాత్తు. అది ఆ పార్టీ ఈ పార్టీ మీరు చెప్పిన అన్ని పార్టీలు ఆ కోవలోనే ఉన్నాయి. కానీ ఆ నిత్యం జనంతో ఉండే వాళ్ళ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అది ఓటమి మీద భయమో, ఎలాగైనా గెలవాలి కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్ముకుంటే బెటర్ అని. ఇప్పుడు ఉదాహరణకి 2017లోనో 18లోనో తీసుకొచ్చాడు ఆయన్ని, ఎవరిని, మీ ఓల్డ్ ఫ్రెండ్ని ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పార్టీ విస్తృత స్థాయి మీటింగ్లో అందరికి పరిచయం చేసి, ఇక నుంచి ప్రశాంత్ మీ అందరికీ పాఠాలు చెప్తాడని చెప్పి పరిచయం చేశాడా? 2019 అంతా ప్రశాంతే నడిపాడు కదా, తర్వాత కూడా కొన్నాళ్ళు నడిపాడు కదా. మొన్నేమంటాడు, ప్రశాంత్కి ఏం తెలియదు అంటాడు. ప్రశాంత్ కిషోర్కి ఏం తెలియదు, అతనికి ఏం తెలుసు అంటే వీళ్ళు అంటే అటు తయారైపోయింది వ్యవస్థ. అంటే ఇది చాలా సున్నితమైన అంశం వికే గారు. ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు 30 ఏళ్ళ 25 ఏళ్ళ 30 ఏళ్ళ జర్నలిజంలో ఎన్నో సంస్థల్లో పనిచేసి ఉండొచ్చు. మీ క్రెడిబిలిటీని మీరు రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఎవరు క్రెడిబిలిటీని వాళ్ళు తగ్గించుకునే విధంగా చూడరు. మీకు గతంలో పాత సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా ఈ రోజు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, అరే అన్న వికే గారు ఫోన్ చేశారా, మనం ఇవ్వకపోతే ఎట్టా అనే ఒక పర్సనల్ బాండింగ్ తోనైనా కొంత షేర్ చేస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వ్యక్తులే కదా ఈ రిషి గాని, రాబిన్ శర్మ గాని, శాంతును గాని, ఎవరైతే సోకాల్డ్ టీడీపీలో ఉన్న కన్సల్టెంట్లు గాని, వైపాక్ లో ఉన్న కన్సల్టెంట్లు గాని ఆ కొమ్మ మొక్కలే. అయితే అంత స్థాయిలో వీళ్ళని పెంచి పోషించిన ఒక గురువు, నిజంగా చెప్పాలంటే ఆ ప్రశాంత్ కిషోర్ ని ఈ డొమైన్, ఈ ఇండస్ట్రీలో అందరూ ఒక రాజగురువుగానే చూస్తారు. అలాంటిది ప్రశాంత్ కిషోర్ కి ఇన్ఫర్మేషన్ తెలియకన్నా ఉంటదా? ఫస్ట్ ఇది జస్ట్ కామన్ సెన్స్, ఎవరికైనా తెలియదు. ఇప్పుడు అక్కడ ఒక శిష్యుని పెట్టాడు, ఇక్కడ ఒక శిష్యుని పెట్టాడు. ఈ పెట్టుకునే వాళ్ళకి ఎలా లేదు ఆలోచన నాకు అర్థం కాలేదు. ఆయన మాత్రం తన మనుషులే ఇద్దరు. ఇది చాలా సర్ప్రైజింగ్ థింగ్. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటది. ప్రశాంత్ కిషోర్ గారు తప్పు చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే అతిపెద్ద విజయంగా ప్రశాంత్ కిషోర్ ని మనం గొప్పగా చెప్పుకున్నాం. మనం ఈ రోజు మీరు ఓడిపోతారని చెప్పిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ కి ఏమీ తెలియదు అని అంటే అసలు నిజంగా నమ్మశక్యం కాని విషయంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో రవి గారు, రాజకీయాల్లో బేసిక్ థింగే నీడను కూడా నమ్మొద్దు అనేది రాజకీయాల్లో చెప్పే మెయిన్ సూత్రాల్లో అదొకటి. మరి అలాంటిది ఒక వ్యక్తి శిష్యులు ఇద్దరు చెరొక పార్టీకి వ్యూహకర్తలుగా వస్తే వీళ్ళు ఎలా పెట్టుకున్నారో ఈ రెండు పార్టీలు వాళ్ళని నమ్ముకొని వ్యూహరచన వాళ్ళు చేయడం ఏంటో, వీళ్ళు దాన్ని